ఆయన మెసేజ్లో ఒక విలువైన సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఒక ఆమె ఏం చేసింది, సువార్త ప్రకటించడం ద్వారా 500 మందిని రక్షించింది. ఆయన ఆ యొక్క సంఘం కాపరి కూడా ఆయన చేతే రక్షింపబడిన. అయితే ఇది సువార్తకి తీసుకోవచ్చు, సామాజిక సేవకి కూడా తీసుకోవచ్చు. నీవు ఒక సువార్తకే ఉపయోగపడతావా లేకపోతే సామాజిక సేవకి ఉపయోగపడతావా, అది దేవుడు నిన్ను ఎలా ఏర్పరచుకుంటే అలా ఏర్పరచుకోవచ్చు. కానీ నువ్వు క్రైస్తవుడు అవ్వాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ మన యొక్క దివ్యాంగుల సమాజంలో నువ్వు ఒక సేవకుడిగా తయారవ్వాలి. ఏమవ్వాలి? ఒక సేవకుడిగా తయారవ్వాలి. క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశారు? సేవ చేశారు. అంటేనా గుడ్డివారికి కళ్ళు ఇవ్వడం, కుంటివారిని నడిపించడం, ఇదంతా కూడా ఒక సామాజిక సేవ. ఈ సామాజిక సేవ ఏం చేసింది? ఆయన మీద ప్రేమ పెరిగేటట్లుగా చేసింది. అయితే మనము కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఒక సంఘానికి నాయకులుగా నిలబడ్డాం. మనము కూడా మన తోటి దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఒక పరిరక్షణ సేవా సమితి అనేది విజయనగరం జిల్లాలో సంపూర్ణంగా దివ్యాంగుల కొరకు పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జిల్లా కమిటీ, మండల కమిటీ నాయకులు. కాబట్టి ఈ నాయకులందరూ కూడా ఒక దగ్గర నుంచి వచ్చేది కదా, వేరు వేరే మండలాల నుంచి ఇక్కడికి వచ్చారు. పక్క ఊర్లో నుంచి తీసుకొచ్చిన కూర్చొని పెట్టలే, లేకపోతే ఈ ఊరు ప్రజల్ని ఇక్కడ కూర్చొని పెట్టలే. వేరు వేరే మండలాల నుంచి వారు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కోసం పనిచేస్తూ మన తోటి దివ్యాంగుల కొరకు, నా గ్రామంలో ఉన్న దివ్యాంగుల కొరకు, నేను ఏదో ఒకటి చేయాలి, నా మండలంలో ఉన్న దివ్యాంగుల కొరకు ఏదో ఒకటి చేయాలి, నా జిల్లాలో ఉన్న దివ్యాంగుల కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చారు. వారి యొక్క ప్రయాసపడుతున్నారు, ధనాన్ని ఇచ్చిస్తున్నారు, ఒక పక్క ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు, వారి సొంత ధనాన్ని అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత ప్రయాసంతో వచ్చిన వారు ఏం చేయాలి? రాబోయే దినాల్లో ప్రతి గ్రామంలో దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి పేరును నిలబెట్టాలి. నిలబెడితేనే మనకి దానికి విలువ వస్తుంది. కాబట్టి అనేక ప్రాంతాల్లో విస్తరించాలి, అనేక గ్రామాలకి మన మూమెంట్ వెళ్ళాలి. మనం ఒక్కడే ఉండిపోయి రప్పిస్తే వస్తారు, వెళ్ళిపోతారు, తినేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ గ్రామంలో వీళ్ళు వెళ్ళకపోయినా మనం వచ్చామన్నది తెలియబడాలి. అది ఎవరో ఒకరి ద్వారా జరగాలి. అందుకే నేను రాజ్కుమార్ అన్నగారితో ఏం చెప్తానంటే, అన్నయ్య నువ్వు ఎక్కడ పెట్టు అక్కడికి మనల్ని రప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈరోజు ఈ నియోజకవర్గం పరిధిలో ఈ యొక్క మండలంలో మనం పెట్టాం. రేపు నెక్స్ట్ మీటింగు విజయనగరం అవ్వచ్చు, గజపతినగరం అవ్వచ్చు, నిర్మల్ అవ్వచ్చు, సిమురుపల్లి అవ్వచ్చు, బొబ్బులు అవ్వచ్చు. ఇంకా ఓకేనా? ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా మన సభ్యులని మనం కోఆర్డినేషన్ చేయవలసిన అవసరము ఉంది. అలాగే మన యొక్క పథకాలు, ఇప్పుడు అనేకమైన పథకాలు దివ్యాంగులకు వచ్చాయి, మీకు ఎవరికి తెలియదు. ఆటోమేటిక్గా అవన్నీ కూడా తర్వాత నేను సుదీర్ఘంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మన యొక్క బోర్డే దివ్యాంగుల సదస్సు, అంటే పథకాల గురించి అవగాహన సదస్సు. అలాంటి అందరూ రావాలంటే నేను పెట్టేసి భోజనం అయిపోయింది తనకే పెడదామని చెప్పండి. ఓకే సార్, మా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి విజయనగరంలో సంపూర్ణంగా అనేకమైన సంఖ్యతో సుమారు పిలిస్తే నార్మల్గా పిలిస్తే ఒక 1000 మంది దాకా వచ్చే అవకాశం ఉంటుంది. వారంతా వారే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వారంతా వారే ఈ సేవకి సమర్పించుకుంటూ వస్తారు. అయితే కొన్ని కారణాల వలన కొంతమంది మా కమిటీ సభ్యులు రాలేకపోయారు. ఈరోజు మాకు వచ్చే వాళ్ళందరూ కూడా
గొర్ల, ఎలిమెర్ల, గంటియాడ, జామి, ఎల్కోట, ఎస్కోట ఈ యొక్క మండలాల నుంచి మా యొక్క కమిటీ సభ్యులను ఒకరిని ఇద్దరిని రప్పించడం జరిగింది. ఎందుకంటే వీరికి మా యొక్క పథకాలు దివ్యాంగుల పథకాలు తెలియజేస్తే వాళ్ళ ఊర్లోకి వెళ్ళేటప్పుడు కొంతమందికి లబ్ధి పొందేటట్లుగా చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు మేము ప్రతి నెల కూడా ఏర్పాటు